వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానమే తనకు శిరోధార్యమంటూ తెలిపారు. ఈపూరు గణేష్కు రేపల్ ఇన్ఛార్జి పదవి కేటాయించడంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గానికి చాలా కాలం నుండి పెద్దగా వ్యవహరిస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు అనుకూల వర్గం అని ఎన్ని కుట్రలు చేసినా సరే 2024లో గెలిచేది వైసీపీ అని అంటూ ధీమా వ్యక్తం చేశారు. మన యొక్క అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను దానికి నేను శిరసా వహించి కట్టుబడి ఉంటాను. దానికి కమ్యూనిటీ కులరంగు అనేటువంటిది పోవాల్సిన అవసరం లేనే లేదు. కులపరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం మాట్లాడుకుందాం, అంతేగాని రాజకీయపరమైన నిర్ణయాలకి కమ్యూనిటీకి సంబంధించిన అంశానికి ఎక్కడ కూడా లింక్ పెట్టవద్దని దయచేసి సామాజిక మార్గంలో ఉన్న పెద్దలందరినీ కూడాను కోరుకుంటున్నాను. ఏదైనా మాట్లాడితే అవన్నీ తీసుకొచ్చి రేపల నియోజకవర్గానికి అంటకట్టి రగులుతున్న రేపల నియోజకవర్గాన్ని ఒక పెద్ద బ్యానర్ పెట్టేసి మీరు పొందేది సునకానందమే కానీ అంతకు మించి ఏం లేదు. కమిట్మెంట్ తోటి క్రమశిక్షణ తోటి నాయకుడి యొక్క నిర్ణయాన్ని గౌరవించి మేము క్యాండిడేట్ యొక్క అభ్యర్థి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో అందరూ కూడా కార్యోన్ముఖులైన ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిల్లర కథనాలతోటి చిల్లర అంశాలతోటి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దని